హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూన్ 18 మరియు 19 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వెషన్. యూకే సంస్థ క్వాక్వరెల్లి సైమండ్స్ విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 2027లో భారతదేశంలో తొలి స్థానాన్ని పొందిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఐఐటీ ఢిల్లీ అండి. అదే గ్లోబల్ ర్యాంక్ అయితే 118వ ర్యాంక్ అండి. భారత్ నుంచి కేవలం 3 విద్యా సంస్థలు మాత్రమే ప్రపంచ టాప్ 200లో చోటు దక్కించుకున్నాయండి. భారత్‌లో మొదటి 3 స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే మరియు ఐఐటీ మద్రాస్ ఉన్నాయండి. ఐఐటీ కాన్పూర్ మరియు ఐఐఎస్సి బెంగుళూరు సంయుక్తంగా 5వ జాతీయ ర్యాంక్‌ను సాధించాయండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే యూకే సంస్థ ఏదండి? క్వాక్వరెల్లి సైమండ్స్ విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏవి 2027లో భారతదేశంలో తొలి స్థానాన్ని పొందిన సంస్థ ఏదంటే ఐఐటీ ఢిల్లీ అండి. అదే ప్రపంచ స్థాయిలో ఐఐటీ ఢిల్లీ ర్యాంక్ ఎంత? 118వ ర్యాంక్ అండి. అయితే భారత్ నుంచి కేవలం 3 విద్యా సంస్థలు మాత్రమే ప్రపంచ టాప్ 200లో చోటు దక్కించుకున్నాయండి. భారత్‌లో మొదటి 3 స్థానాల్లో నిలిచినవేవి ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ అండి. అయితే ఐఐటీ కాన్పూర్ మరియు ఐఐఎస్సి బెంగుళూరు సంయుక్తంగా 5వ జాతీయ ర్యాంక్‌ను సాధించాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో ట్రేడ్ మార్క్ పొందిన తొలి ఆలయం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి శ్రీ జగన్నాథ్ ఆలయం అండి. పూరి, ఒడిస్సాలో ఉంది. ఈ ట్రేడ్ మార్క్ నమోదు 10 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుందండి. తర్వాత అవసరమైతే నిరవధికంగా పునరుద్ధరించుకోవచ్చండి. ఈ ఆలయాన్ని తూర్పు గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగ దేవుడు నిర్మించారండి. ప్రారంభ యూరోపియన్ నావికులు ఈ ఆలయాన్ని వైట్ పగోడా అని పిలిచేవారండి. సో, క్వెషన్ ఏంటంటే భారతదేశంలో ట్రేడ్ మార్క్ పొందిన తొలి ఆలయం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రీ జగన్నాథ్ ఆలయం అండి. ఎక్కడ? ఒడిస్సాలో ఉంది. అయితే ఈ ట్రేడ్ మార్క్ ఎన్ని సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది? 10 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. అయితే అవసరమైతే నిరవధికంగా పునరుద్ధరించుకోవచ్చండి దీన్ని. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే తూర్పు గంగా వంశానికి చెందిన రాజు ఎవరు? అనంతవర్మన్ చోడగంగా దేవుడు నిర్మించారండి. అయితే ప్రారంభంలో యూరోపియన్ నావికులు ఈ ఆలయాన్ని ఏమని పిలిచేవారు? వైట్ పగోడా అని పిలిచేవారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. టైమ్ 100 స్పోర్ట్స్ 2026 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు పొందిన ఏకైక భారతీయ క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి స్మృతి మందన అండి. ఆమెను టైటాన్స్ విభాగంలో చేర్చారండి. ఈ విభాగంలో క్రిస్టియానో రొనాల్డో, లెబ్రాన్ జేమ్స్ వంటి ప్రపంచ ప్రముఖులు కూడా ఉన్నారండి. టెస్ట్, వన్‌డే మరియు టీ20 అంతర్జాతీయ క్రికెట్ 3 ఫార్మాట్‌ల్లోనూ సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మందన నిలిచారండి. సో, క్వెషన్ ఏంటంటే ఏది? టైమ్ 100 స్పోర్ట్స్ 2026 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు పొందిన ఏకైక భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్మృతి మందన అండి. అయితే ఏ లిస్ట్‌లో చేర్చారంటే టైటాన్స్ విభాగంలో చేర్చారండి. ఈ విభాగంలో క్రిస్టియానో రొనాల్డో, లెబ్రాన్ జేమ్స్ వంటి ప్రపంచ ప్రముఖులు కూడా ఉన్నారండి. అయితే టెస్ట్, వన్‌డే మరియు టీ20 అంతర్జాతీయ క్రికెట్ 3 ఫార్మాట్‌ల్లోనూ సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మందన నిలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయం ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాల ప్రిక్స్ వెర్సైల్స్ 2026 జాబితాలో ఏ భారతీయ విమానాశ్రయాలు చోటు దక్కించుకున్నాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఏ మరియు బి రెండూనండి. అంటే నవీ ముంబై విమానాశ్రయం, గువాహటి విమానాశ్రయం అండి. ఈ అవార్డ్ సుస్థిరత, సంస్కృతి మరియు అందాన్ని సమన్వయం చేసిన ప్రపంచంలోని అత్యుత్తమ నిర్మాణ ప్రాజెక్టులకు గుర్తిస్తుందండి. ఈ 2 భారతీయ విమానాశ్రయాలను అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ నిర్వహిస్తుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏది? పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయం ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాల ప్రిక్స్ వెర్సైల్స్ 2026 జాబితాలో ఏ భారతీయ విమానాశ్రయాలు చోటు దక్కించుకున్నాయి అంటే నవీ ముంబై విమానాశ్రయం మరియు గువాహటి విమానాశ్రయం అండి. అయితే ఈ అవార్డు సుస్థిరత, సంస్కృతి మరియు అందాన్ని సమన్వయం చేసిన ప్రపంచంలోని అత్యుత్తమ నిర్మాణ ప్రాజెక్టులకు గుర్తిస్తుందండి. అయితే ఎవరు నిర్వహిస్తున్నారు దీన్ని అంటే అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ నిర్వహిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల క్యాన్సర్‌కు కారణమయ్యే ఎపిక్లోరోహైడ్రిన్ మరియు క్లోరిన్ వినియోగాన్ని ఏ ఉత్పత్తిలో నిషేధించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి టీ బ్యాగ్స్ అండి. ఈ 2 రసాయనాలు ప్రధానంగా బ్లీచింగ్ ప్రక్రియలో ఉపయోగించబడుతున్నాయండి. ఎపిక్లోరోహైడ్రిన్ దీర్ఘకాలిక ప్రభావం వల్ల మూత్రపిండాల సమస్యలు,
జీవక్రియలకు సంబంధించిన విష ప్రభావాలు మరియు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించారండి. సో, క్వెషన్ ఏంటంటే ఏది BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల క్యాన్సర్‌కు కారణమయ్యే ఎపిక్లోరోహైడ్రిన్ మరియు క్లోరిన్ వినియోగాన్ని ఏ ఉత్పత్తిలో నిషేధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టీ బ్యాగ్స్ అండి. అయితే ఈ 2 రసాయనాలు ప్రధానంగా బ్లీచింగ్ ప్రక్రియలో ఉపయోగించబడుతున్నాయండి. ఎపిక్లోరోహైడ్రిన్ దీర్ఘకాలిక ప్రభావం వల్ల మూత్రపిండాల సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన విష ప్రభావాలు మరియు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో ప్రపంచ స్థాయిలో 22వ ర్యాంక్ సాధించి భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన పోర్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అండి. ఇది భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన పోర్ట్ అండి. గుజరాత్లోని పిపావావ్ పోర్ట్ ప్రపంచ స్థాయిలో 28వ ర్యాంక్తో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన ప్రైవేట్ పోర్టుగా గుర్తింపు పొందిందండి. విశాఖపట్నం పోర్ట్ 34 స్థానాలు పడిపోయి 104వ ర్యాంకుకు చేరుకుందండి. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా పోర్ట్ ప్రపంచ స్థాయిలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుందండి. సో, క్వెషన్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో ప్రపంచ స్థాయిలో 22వ ర్యాంక్ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన పోర్ట్ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అండి. అయితే ప్రైవేట్ పోర్టుల్లో 28వ ర్యాంక్తో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన పోర్ట్ ఏదంటే గుజరాత్లోని పిపావావ్ పోర్ట్ అండి. అయితే విశాఖపట్నం పోర్ట్ 34 స్థానాలు పడిపోయి 104వ ర్యాంకు చేరుకుందండి. అయితే మొదటి స్థానాన్ని ఎవరు నిలబెట్టుకున్నారు అంటే సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా పోర్ట్ ప్రపంచ స్థాయిలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఈజీ కనెక్ట్ మోడల్లో చేరిన భారతదేశపు తొలి నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వారణాసి అండి. ఈ సేవలు 2026 జూన్ 25 నుంచి ప్రారంభమవుతాయండి. ఈ విధానం ద్వారా వారణాసి నుంచి బయలుదేరే ప్రయాణికులు తమ లగేజ్ చెక్-ఇన్ మరియు అంతర్జాతీయ ఇమిగ్రేషన్ ప్రక్రియలను నేరుగా తమ సొంత విమానాశ్రయంలోనే పూర్తి చేసుకోవచ్చండి. ట్రాన్సిట్ హబ్ వద్ద ఈ ప్రక్రియలు మళ్ళీ పూర్తి చేయాల్సిన అవసరం ఉండదండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఈజీ కనెక్ట్ మోడల్లో చేరిన భారతదేశపు తొలి నగరం ఏది అంటే వారణాసి అండి. అయితే ఈ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? 2026 జూన్ 25 నుంచి అండి. అయితే ఈ విధానం ద్వారా వారణాసి నుంచి బయలుదేరే ప్రయాణికులు తమ లగేజ్ చెక్-ఇన్ మరియు అంతర్జాతీయ ఇమిగ్రేషన్ ప్రక్రియలను నేరుగా తమ సొంత విమానాశ్రయంలోనే పూర్తి చేసుకోవచ్చండి. ట్రాన్సిట్ హబ్ వద్ద ఈ ప్రక్రియలు మళ్ళీ పూర్తి చేయాల్సిన అవసరం ఉండదండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించబడిన మరియు నాసా నిర్వహిస్తున్న సౌర తుఫానులపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే తొలి స్పేస్ వెదర్ మానిటరింగ్ ఉపగ్రహం SOLAR-1 ఏ దేశం లేదా సంస్థకు సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి అమెరికా సంయుక్త రాష్ట్రాలండి. ఈ ఉపగ్రహం సౌరగాలులు, అంతర్గ్రహ అయస్కాంత క్షేత్రాలు మరియు కరోనల్ మాస్ ఇజెక్షన్స్ను పర్యవేక్షిస్తుందండి. ఇది CME చిత్రాల డేటా పంపిణీ సమయాన్ని 8 గంటల వరకు ఉండే స్థాయి నుంచి 30 నిమిషాల కంటే తక్కువకు తగ్గించిందండి. విద్యుత్ గ్రిడ్లు, ఉపగ్రహ కమ్యూనికేషన్, విమానయానం మరియు GPS వ్యవస్థలకు రక్షించేందుకు ముందస్తు హెచ్చరికలు అందించడం దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించబడిన మరియు నాసా నిర్వహిస్తున్న సౌర తుఫానులపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే తొలి స్పేస్ వెదర్ మానిటరింగ్ ఉపగ్రహం SOLAR-1 ఏ దేశం లేదా సంస్థకు సంబంధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా సంయుక్త రాష్ట్రాలండి. అయితే ఈ ఉపగ్రహం సౌరగాలులు, అంతర్గ్రహ అయస్కాంత క్షేత్రాలు మరియు కరోనల్ మాస్ ఇజెక్షన్స్ను పర్యవేక్షిస్తుందండి. అయితే ఇది CME చిత్రాల డేటా పంపిణీ సమయాన్ని ఎంత నుంచి ఎంతకు తగ్గించిందండి? 8 గంటల వరకు ఉండే ఈ స్థాయి నుంచి 30 నిమిషాల కంటే తక్కువకు తగ్గించిందండి. అయితే దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్యుత్ గ్రిడ్లు, ఉపగ్రహ కమ్యూనికేషన్స్, విమానయానం మరియు GPS వ్యవస్థలను రక్షించేందుకు ముందస్తు హెచ్చరికలు అందించడం దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యుత్ రంగానికి చెందిన ఏ 2 మహారత్న కంపెనీల విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి REC మరియు PFC అండి. REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్గా ప్రసిద్ధి చెందిన REC లిమిటెడ్ను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే PFCలో విలీనం చేస్తున్నారండి. ఈ విలీన ప్రక్రియను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 కేంద్ర బడ్జెట్లో అధికారికంగా ప్రకటించారండి. ఓకేనా?
సో క్వశ్చన్ ఏంటంటే ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యుత్ రంగానికి చెందిన ఏ 2 మహారత్న కంపెనీల విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు అంటే ఆర్ఈసీ మరియు పీఎఫ్సీ అండి. ఏంటి ఫుల్ ఫామ్ ఏంటంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌గా ప్రసిద్ధి చెందిన ఆర్ఈసీ లిమిటెడ్‌ను ఇందులో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే పీఎఫ్సీలో విలీనం చేస్తున్నారండి. అయితే ఈ విలీన ప్రక్రియను కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ 2026, 27 కేంద్ర బడ్జెట్‌లో అధికారికంగా ప్రకటించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ ఏ 2 రాష్ట్రాల్లో కొత్త స్వతంత్ర ఎన్‌సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ మరియు జార్ఖండ్ అండి. దీంతో భారతదేశంలో ఎన్‌సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల సంఖ్య 17 నుండి 19కి చేరుకుందండి. ఎన్‌సీసీ యొక్క నినాదం ఏక్తా ఔర్ అనుశాసన్ అంటే ఐక్యత మరియు క్రమశిక్షణ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫార్మ్డ్ యూత్ ఆర్గనైజేషన్‌గా ఎన్‌సీసీ గుర్తింపు పొందిందండి. ఓకేనా? సో మన క్వెషన్ ఏంటంటే ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ ఏ 2 రాష్ట్రాల్లో కొత్త స్వతంత్ర ఎన్‌సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ మరియు జార్ఖండ్ అండి. అయితే ఈ ఆమోదంతో మొత్తం సంఖ్య ఎంతకు పెరిగింది? 17 నుండి 19కి పెరిగిందండి. అయితే ఎన్‌సీసీ యొక్క నినాదం ఏంటి? ఏక్తా ఔర్ అనుశాసన్ అంటే ఏంటి? ఐక్యత మరియు క్రమశిక్షణ. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫార్మ్డ్ యూత్ ఆర్గనైజేషన్‌గా ఎన్‌సీసీ గుర్తింపు పొందింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ సిస్టమ్స్ మరియు కోస్టల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌తో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం భారతదేశ తొలి న్యూక్లియర్ ఇంజినీరింగ్ డిజైన్ సెంటర్ కోడిన్ ఏ సంస్థతో స్థాపించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఐఐటి హైదరాబాద్ అండి. కోడిన్ సిఓడిఈఎన్ఈ అంటే సెంటర్ ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ ఇన్ న్యూక్లియర్ ఇంజినీరింగ్ అండి. ఇది భారతదేశపు తొలి ప్రత్యేక న్యూక్లియర్ ఇంజినీరింగ్ డిజైన్ సెంటర్ అండి. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సులో ఈ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరిగాయండి. ఓకేనా? సో క్వెషన్ ఏంటంటే ఏది ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ సిస్టమ్స్ మరియు కోస్టల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌తో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం భారతదేశ తొలి న్యూక్లియర్ ఇంజినీరింగ్ డిజైన్ సెంటర్ కోడిన్ ఏ సంస్థతో స్థాపించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి హైదరాబాద్ అండి. ఈ కోడిన్ ఫుల్ ఫామ్ ఏంటంటే సెంటర్ ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ ఇన్ న్యూక్లియర్ ఇంజినీరింగ్ అండి. ఇది భారతదేశపు తొలి ప్రత్యేక న్యూక్లియర్ ఇంజినీరింగ్ డిజైన్ సెంటర్ అండి. అయితే ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో నిర్వహించిన ఏది భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సులో ఈ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరిగాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. పూరీలోని జగన్నాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.